రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. ఇరాన్లో అత్యంత గోపనీయ స్థలంలో, అత్యంత సురక్షిత స్థలంలో హమాస్ యొక్క అధినేత అయినటువంటి ఇస్మాయిల్ హానియేని పిట్టను రాల్చేసినట్టుగా కాల్చి చంపేయటం అనేది ఒక రకంగా ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి గూఢచారి వర్గాల్లో, కౌంటర్ ఎస్పియనాజ్ వర్గాల్లో, ఇంటెలిజెన్స్ వర్గాల్లో, రకరకాల యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరిలో కూడాను చాలా పెద్ద చర్చా విషయంగా మారింది. ఎందుకంటే ఇస్మాయిల్ హానియే వచ్చింది ఇరాన్కి. ఇరాన్ అత్యంత సురక్షితమైన దేశాల్లో ఒకటి. అందులోపల కొత్త దేశాధినేతకు సంబంధించిన పదవీ ప్రమాణ స్వీకారానికి వచ్చారు. వచ్చినటువంటి విఐపీలు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆఫ్ ఇరాన్ ఎవరైతే ఉన్నారో అత్యంత ఎలీట్ ఫోర్స్గా పేరు పొందినటువంటి వాళ్ళు, వాళ్ళ రక్షణ కవచం మధ్యలో ఉంటారు. అటువంటి వ్యక్తులు వాళ్ళ కోసము ప్రత్యేకంగా ఎంపిక చేసినటువంటి వసతి లోపల వాళ్ళు ఉన్నటువంటి రూమ్లో హత్య ఎలా జరిగింది, ఇది ఎలా సాధ్యమైంది? ఒకే సమయంలో హిజ్బుల్లాలో ఒకరు, జోర్డన్లో మరొకరు, ఇద్దరుని ఇజ్రాయెల్ వ్యతిరేకుల్ని చంపారు. సరిగ్గా అదే సమయంలో ఇరాన్లో కూడా చంపడం జరిగింది. ఇది ఎలా సాధ్యమైంది అన్నది ఇప్పటికీ అది ఒక చర్చా విషయం. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెటన్యాహుని ఒక విలేకరి అడిగారు, మిమ్మల్ని ఇప్పుడు అందరూ కూడాను జేమ్స్ బాండ్ అని అంటున్నారు, జేమ్స్ బాండ్ అని అంటున్నారు, మీరేమంటారు ఈ ఇరాన్ ఆపరేషన్ తర్వాత అంటే? ఆయన చాలా అల్లరిగా, చిలిపిగా ఒక నవ్వు నవ్వి, నేను జేమ్స్ బాండ్ని కాదు, నేను బెంజమిన్ నెటన్యాహుని అని చెప్పారు. ఈ నవ్వుతూ చెప్పినటువంటి ఈ చిలిపి జవాబులోనే మొత్తం అసలు ఏ రకంగా ఈ ఇస్మాయిల్ హానియేని చంపడం జరిగిందో, అదేవిధంగా హిజ్బుల్లా నేతను చంపడం జరిగిందో ఆ రహస్యం దాగుంది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి గూఢచారి వర్గాలు కానీ, వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఇజ్రాయెల్ ఈ అసాధ్యాన్ని ఎలా సుసాధ్యం చేసిందన్నది చర్చిస్తున్నారు. వాషింగ్టన్ పోస్ట్ అయితే ఒక విచిత్రమైనటువంటి కథనాన్ని కూడాను ప్రచురించింది. అదేమిటంటే, ఒక 2 నెలల క్రితమే హమాస్ అధినేత ఏ గదిలో ఉంటాడో తెలుసుకుని ఆ గదిలో తవ్వకం జరిపి అందులో ఒక బాంబు పెట్టి ఆ బాంబుని రిమోట్ ద్వారా ఆపరేట్ చేసి సరిగ్గా ఆ గదిలోకి హానియే వెళ్ళిన తర్వాత దాన్ని రిమోట్ ద్వారా ఆపరేట్ చేసి పేల్చడం జరిగింది అని చెప్తుంది. ఇది అసాధ్యం. ఎందుకంటే 2 నెలల క్రితము తవ్వకాలు జరగటము, లేకపోతే బాంబును పెట్టడము, ఈ 2 నెలలుగా జరిగినటువంటి అనేక పరీక్షల్లో అది డిటెక్ట్ కాకుండా ఉండడము, అది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆఫ్ ఇరాన్ దృష్టికి పడకుండా రావడం అనేది అసాధ్యం. ఎందుకంటే అనేక రకాల పరికరాలతోటి ఆ ఏరియాని శానిటైజ్ చేస్తారు. బాంబ్ స్క్వాడ్స్ అనేక సార్లు, డాగ్ స్క్వాడ్స్ అనేక సార్లు తనిఖీలు జరిపిన తరువాతని అక్కడ ఒక విఐపి వస్తారు. అంతేకాకుండా ఏ విఐపి ఎక్కడికి వెళతాడు అన్నది ముందుగా నిర్ధారణ కాదు, చాలా రహస్యంగా ఉంటుంది, చాలా చిట్ట చివరి క్షణంలో డిసైడ్ అవుతుంది. కాబట్టి ఇది అయ్యుండదు అని చాలామంది అంటున్నారు. ఇజ్రాయెల్ కూడాను కాస్త చిలిపిగా ఇస్లామిక్ దేశాలని అల్లరి చేసేందుకు తమ ఏజెంట్ ఒకతను ఉన్నాడు, అతని పేరు అమిత్ నాకేష్. ఈ అమిత్ నాకేష్ అనేటటువంటి వ్యక్తి ఈ మొత్తం ఆపరేషన్ చేశారు అని చెప్పారు. ఇది వినగానే సగం బుర్రతో మాత్రమే ఆలోచించే పాకిస్తానీలు అమిత్ అనేది ఇండియన్ నేమ్, హిందూ నేమ్ కాబట్టి రా ఇందులో పనిచేసింది, కాబట్టి ఇందులో రాకి సాజిష్ అంటే రా యొక్క కుట్ర అని తేల్చేసి పత్రికల్లో వార్తలు ఇచ్చేసినాయి. ఆ తర్వాత పాకిస్తానీ టీవీ ఛానళ్లలో తెగ చర్చ కూడా జరిపేసినాయి. వాస్తవం ఏంటంటే, అమిత్ నాకేష్ అనేది హిబ్రూ భాషలో అసాసిన్ అంటే ప్రత్యర్థిని హతమార్చే వ్యక్తి అన్నటువంటి పేరు. అమిత్ నాకేష్ అన్న పదానికి హిబ్రూ భాషలో అర్థం అది. కాబట్టి ఇజ్రాయిల్ ఇస్లామిక్ దేశాలని ఆట పట్టించేందుకు ఈ పేరు చెప్పింది. పాకిస్తాన్ అయితే చీల్లుడి భైన్స్, ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా ఏకంగా ఇండియాకే తాటాకులు కట్టేటటువంటి ప్రయత్నం చేసింది. అయితే అసలు ఏమి జరిగి ఉంటుంది? ఇజ్రాయెల్ యొక్క చరిత్రను కనుక గమనిస్తే, ఇజ్రాయెల్ గతంలో ఇరాన్లో అనేక సార్లు ఇరాన్ యొక్క పరమాణు కార్యక్రమము, వాళ్ళ యొక్క న్యూక్లియర్ బాంబుకు సంబంధించిన కార్యక్రమంతో ముడిపడ్డటువంటి ప్రొఫెసర్లని, సైంటిస్టులని హతమార్చింది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. 2020లో తెహరాన్లో, రాజధానిలో మొహసిన్ ఫఖ్రజాదే అనేటటువంటి సైంటిస్టు
ఈయన తెహ్రాన్ అవుట్స్కర్ట్స్లో ఒక చోటకి వెళితే అతన్ని అక్కడ కాల్చి చంపేసేశారు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేసేశారు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. ఆ తర్వాత 2010లో మంజూర్ అలీ మొహమ్మద్ అనేటటువంటి న్యూక్లియర్ సైన్స్ ప్రొఫెసర్, ఈయన యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉంటూనే పరమాణు బాంబుకు సంబంధించిన పరిశోధనలో ఉండేవారు. ఈయన కాస్త బైక్లో ఒక చోటకి వెళ్తే బైక్ పార్క్ చేయగానే బైక్లో బాంబు పెట్టడం జరిగింది. ఆయన సరిగ్గా పార్క్ చేయగానే అది పేలింది. దాంతోపాటు ఈయన కూడా పేలిపోయారు. 2010లో మాజిద్ షేక్ దీదీ అనేటటువంటి ఒక సైంటిస్టు, ఆయన కారు పేలి చనిపోయాడు. అదేవిధంగా ముస్తఫా రోషన్ అనేటటువంటి మరొక సైంటిస్టు 2012లో ఇదే రకంగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేసేశారు. హసన్ ఖురాయి అనేటటువంటి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్కి సంబంధించినటువంటి ఒక ఉన్నత అధికారిని 2023 అంటే గత ఏడాదిలో తెహ్రాన్లోనే చంపడం జరిగింది. అయితే ఇప్పుడు ఇటువంటి ఆపరేషన్స్ ఇజ్రాయెల్కి కొత్త కాదు. అయితే ఇజ్రాయెల్ ఎలా చేసి ఉండవచ్చును అన్నది, బాంబు పెట్టడం అసాధ్యమైనట్లయితే ఇరాన్ యొక్క వాయవ్య ప్రదేశంలో అజర్బైజాన్ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఏదన్నా మిసైల్ని వీళ్ళు ఆపరేట్ చేసి దాడి చేశారా అన్నటువంటి ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఇబ్రాహీం రైసీ కూడా చనిపోయింది ఇదే ప్రాంతంలో. ఆయన హెలికాప్టర్లో వెళ్తూ ఉంటే ఈ అజర్బైజాన్ సరిహద్దు ప్రాంతంలోనే అతని హెలికాప్టర్ కుప్పకూలి అతను చనిపోయాడు. కాబట్టి ఈ ప్రాంతం నుంచి ఏదన్నా జరిగిందా అన్నటువంటి ఒక ఆపరేషన్, ఒక అనుమానం వ్యక్తమవుతుంది. అయితే ఇరాన్కి కూడాను మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, చాలా పకడ్బందీ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. కాబట్టి అంత దూరం నుంచి మిసైల్ని వేయటం అనేది అసాధ్యమని చెప్పి అంటున్నారు. మరి ఏది అయి ఉండవచ్చును అంటే డ్రోన్ ద్వారా హత్య చేసి ఉండవచ్చును. డ్రోన్ సరిగ్గా ఈ అత్యంత కట్టుదిట్టంగా ఉన్నటువంటి చోట డ్రోన్ వచ్చి కొంచెం దూరం నుంచి ఏ కిటికీ గుండానో ఫలానా రూమ్లో ఇస్మాయిల్ హానియే ఉన్నారని తెలిసిన తరువాత, పకడ్బందీ సమాచారం వచ్చిన తరువాత చంపి ఉండవచ్చు. ఎందుకంటే ఇదే పద్ధతిలో అమెరికా ఐమాన్ అల్ జవాహరి, అల్ ఖాయిదా యొక్క నెంబర్ 2ని కాబూల్లో హతమార్చింది. కాబూల్లో హతమార్చినటువంటి పద్ధతి ఇదే. అతను టెర్రేస్లోకి, బాల్కనీలోకి రాగానే అతన్ని ఒక 6 కత్తులు ఉన్నటువంటి డ్రోన్ వచ్చేసేసి అతన్ని ముక్కలుగా నరికి పోగులు పోసేసి క్షణాల్లో వెళ్ళిపోయింది. ఆ రకమైన ఆపరేషన్ ఏదన్నా జరిగిందా? ఇది ఒక అనుమానం వ్యక్తమవుతోంది. అయితే వీటన్నిటిలోనూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇన్సైడర్ హెల్ప్ లేకుండా ఇదేది సాధ్యం కాదు. రైసీ ఇస్మాయిల్ హానియే ఏ రూములో ఉన్నారు, అతను ఏ గదిలో ఉన్నారు, ఏ సమయంలో వస్తున్నారు, ఆయన ప్రస్తుతము ఏ గదిలో ఉన్నారు చెప్పేటటువంటి సమాచారం ఏదో ఇన్సైడర్ జాబ్ అయి ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి కూపీ ఆధారంగా, వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఇజ్రాయెల్ ఈ డ్రోన్లను ఆపరేట్ చేసి హతమార్చి ఉండవచ్చును అని చెప్పి కూడాను అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఇస్మాయిల్ హానియేని ఇరాన్ నడిబొడ్డులో, దేశ రాజధాని తెహరాన్లో అత్యంత కట్టుదిట్టమైనటువంటి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రక్షణ కవచం మధ్యలో ఉన్నటువంటి ఇస్మాయిల్ హానియేని చంపటం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చా విషయమైంది. ఎలా జరిగిందన్నది బహుశా 30-40 సంవత్సరాల తరువాత ఏ టీవీ సీరియల్ రూపంలోనో లేకపోతే ఓటీటీ స్టోరీ రూపంలోనో బయటకి రావచ్చును, లేకపోతే ఏ ఇజ్రాయిలీ రహస్య ఏజెంటో రిటైర్ అయిపోయిన తరువాత ఈ పుస్తకాన్ని వెలువరించవచ్చును. అప్పటి వరకైతే మాత్రము ఊహాగానాలు కొనసాగుతూ ఉంటాయి. ఇజ్రాయెల్ యొక్క స్ట్రైక్ కేపబిలిటీ, దాడి చేసే సామర్థ్యం విషయంలో ప్రపంచము కథలుగా చెప్పుకుంటూనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.